హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకలకాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహుకేతు కుజదోషాలకు నాగప్రతిష్ఠతో పరిష్కార మార్గాలు చూపిస్తున్న జ్యోతిష్యులు సహస్ర నాగ ప్రతిష్టాపనాచార్య భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అసలు కాలసర్పదోషాలు, నాగసర్పదోషాలు అంటే ఏంటండి? వీటి వల్ల పితృదోషాలు కూడా కలుగుతాయండి? అవునమ్మా. జాతక భాగంలో కాలసర్పదోషం రాహువును బట్టే ఈ యొక్క పితృదోషాలు నిర్ణయించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ పితృదోషానికి ఆధారం కూడా రాహుకేతువులే. పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క పితృదోషాలు కూడా నాగదోషాల కింద పరిహరించి ఈ యొక్క నాగశాంతి ఇట్లాంటివి చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో కొత్తగా పితృదోషం అని చెప్పి అది ఎక్కువ ఫైల్లోకి వచ్చింది. పితృదోషం అనేది ఎక్కువ ప్రచారం అవుతుంది. రాహుకేతువుల ప్రభావం వల్లనే ఇటువంటి ఫలితాలు వస్తాయి. ఏది మనం చెప్తున్న నిత్యకృత్యంలో చెప్తున్నటువంటి పిల్లల డెవలప్మెంట్ లేకపోవడం కానివ్వండి, ఉద్యోగపరమైన సమస్యలు కానీ, వివాహం కాకపోవడం కానీ, నాగదోషాల వల్లే చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోవడం కానివ్వండి, ఈ రాహు ప్రభావం వల్ల ఇంట్లో నుంచి మనుషులు బయటికి వెళ్ళిపోవడం కానీ, దేశాంతరం అంటే దేశాల బట్టి వెళ్ళిపోవడం కానీ, ఇదంతా కూడా రాహుకేతు ప్రభావం వల్లే. ఇది ఆధారం కూడా ఉందమ్మా. ఇప్పుడు ఏదన్నా చెప్తున్నామంటే దానికి ఆధారం కావాలి, అంటే ప్రామాణికం కావాలి. ఇప్పుడు నేను చెప్పేదే శాస్త్రం కాదు, దానికి ఆధారం కావాలి. ప్రామాణికం ఉన్నప్పుడే శాస్త్రం సత్యం అవుతుంది. ఇది గమనించుకోవాలి ప్రేక్షకులు. గురుగారు, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో 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 నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. జనవరి 10, 97. జనవరి 10, 1997. అవును మేడం. సమయం రాత్రి 7:35, 7:35 PM. ఎక్కడ జన్మించారు? అనంతపురం మేడం. మీ పేరు? హరిణి మేడం. హరిణి గారు, గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురూజీ, బాగున్నారా? చెప్పమ్మా. బాగున్నామ్మా. ఆరోగ్యం బాగుందా? బాగుంది గురూజీ. చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం గురూజీ. దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాము. అన్ని దగ్గర దాకా వచ్చి ఆగిపోతున్నాయి. ఈ సంవత్సరం ఏమన్నా పెళ్లి యోగం ఉందా? ఎలాంటి వరుడు వస్తాడు? జాతకపరంగా లగ్న దోషం ఉంది. ఈ లగ్న దోషం ఉంటే ఏంటంటే పెళ్లి కావడం కష్టం. అంటే నువ్వు అనుకున్నటువంటి మ్యాచ్ రావడం కష్టం. నువ్వు అనుకున్న విధంగా ఏదైతే నీకు కోరిక ఉంటుందో అటువంటి పర్సన్ రావడం అనేది జరగదు. ఇబ్బంది పడుతుంటావు, అవునా కదా? ఎన్ని వెతికినా నీ తగ్గ ప్రొఫైల్ రాదు. దానికి తోడు జాతకరీత్యా కాలసర్ప దోషం ఉంది, లగ్న దోషం ఉంది. ఈ లగ్న దోషానికి కాలసర్ప దోషానికి ముందు పరిహారం చేయాలి. నువ్వు శ్రీకాళహస్తిలో పూజ చేయించుంటావు, ప్రతిష్ట చేయాలి. గుర్తుపెట్టుకో, లగ్న దోషం అంటే భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు వస్తాయి. దాన్నే లగ్న దోషం అంటాం. నువ్వు పుట్టిన లగ్నాన్ని బట్టి ఈ దోషం కనపడుతుంది. ఓకేనా? నువ్వు ఇట్లాగే పెట్టుకొని కనుక పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా సమస్యలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. దాన్ని ముందుగా నాగప్రతిష్ఠ చేయించు. తర్వాత శని ప్రభావం కూడా బలంగా ఉంది, శని కూడా చేయించుకో ఒకసారి. జాబ్ చేస్తున్నావా? ప్రజెంట్ కట్ అయినట్టుందమ్మా. శని ప్రభావం బలంగా ఉంది అమ్మాయికి, ఉద్యోగ సమస్య కూడా ఉంటుంది. ఈ రాహుకేతువులకి నాగప్రతిష్ఠ, శనికి హోమంగానే చేసినట్లయితే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? కాస్త గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 94 94 10వ నెల 15వ తారీఖు. సమయం 2:30. మధ్యాహ్నం 2:30. ఎక్కడ జన్మించారు? రాజమండ్రి. పేరు? సురేష్. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే. పెళ్లి గురించి అడుగుతున్నావా? అన్నయ్య కోసం అండి. అదే పెళ్లి గురించి అడుగుతున్నావా అంటున్నా. పెళ్ళి ఇంకా కుదరట్లేదండి. ఆయన జాబ్ చేస్తున్నాడు, ఆయన 1 రూపాయి కూడా ఆయన చేతిలో ఉండదు. జాతకపరంగా కుటుంబకారకుడు నీచపడ్డాడు. దీనివల్ల ఎన్ని పెళ్లి ప్రయత్నాలు చేసినా ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు, అవునా కదా? ఇంకా ట్రై చేయలేదులేండి. మా నాన్నగారు కూడా లేరండి. పెద్ద చోట్ల దానికి తోడు ఏంటంటే అమ్మ, శని ప్రభావం బలంగా ఉంది. ప్రజెంట్ ఏళ్ళనాడు శని నడుస్తుంది ఆయనకి. గోచార రీత్యా శని ప్రభావం బలంగా ఉంది.
దీనివల్ల ఉద్యోగంలో కూడా స్థిమితం ఉండదు. ఓకేనా? శనికి ఒకసారి హోమం చేయించు, శనికి కుజుడికి చేయించు, చేస్తే ఈ 2 సమస్యలు తీరుతాయి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో 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 నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1997 జనవరి 2 అండి. 1997 జనవరి 2. రాయరండి. సమయం రాత్రి 11:30 అండి. 11:30. రాయ్. ఎక్కడ జన్మించారమ్మా? అమలాపురం అండి. పేరు బాబుది? ప్రజ్ఞేష్ అండి. ఆ? ప్రజ్ఞేష్ అండి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, చదువు ఎట్లా ఉంది? నమస్తే అండి. చదువు ఎట్లా ఉంది మీ అబ్బాయిది? చదువు బీటెక్ అయిపోయిందండి. జాబ్ గురించి ట్రై చేస్తున్నాడండి. అదే ఎలా ఉంటుంది ఏంటని చెప్తారు. జాతకపరంగా కాలసర్ప దోషం ఉంది, తర్వాత వివాహ సంబంధమైన దోషం ఉంది. సప్తమాధిపతి నీచపడ్డాడు అంటే భార్య వచ్చిన తర్వాత 100% సమస్యలు కనపడుతున్నాయి. ఓకేనా? వివాహం కావాలన్నా ఉద్యోగం రావాలన్నా కాలసర్ప దోషాన్ని నాగప్రతిష్ఠ చేయించు, చేస్తే ఉద్యోగ సమస్య పోతుంది, వివాహం కూడా మంచి అనుకూలమైన సంబంధం వస్తుంది. ఈ దోషం పట్టుకొని కనుక నువ్వు పెళ్లి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అయిన తర్వాత ఇబ్బందులు వస్తాయి. నేను చెప్పింది గుర్తుపెట్టుకో. ఇప్పుడు కాదే 4 ఏళ్ళకైనా నేను చెప్పింది కరెక్ట్ అవుతుంది నీకు. ఓకేనా? ఓకే. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. నా పేరు శివప్రసాద్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/8/1988 అండి. 13/8/1988. అవును. సమయం 9:30 నైట్. ఎక్కడ జన్మించారు? నల్గొండ అండి. శివప్రసాద్ అండి? అవునండి, శివప్రసాద్. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. నమస్తే. ఉద్యోగ సమస్య ఉందా? అవును గురుగారు, ఉద్యోగం ట్రై చేస్తున్నాం చాలా ఏళ్ళ నుంచి. అసలు వస్తుంది పోతుంది దగ్గరికి. ఆరోగ్యం ఎట్లా ఉంది నీది ప్రజెంట్? ఆరోగ్యం కూడా అట్లనే ఉంటుంది గురుగారు. జాతకరీత్యా ప్రజెంట్ నీది ఏలినాడు శని నడుస్తుంది. ఈ శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఎన్ని డబ్బులున్నా డబ్బు సరిపోదు, అప్పులు చేసే పరిస్థితి వస్తుంది. అవునా కాదా? అవును గురుగారు. నువ్వేం చేయాలంటే మన పీఠంలో రేపు 13వ తారీఖు శనివారం అయిందమ్మా. మన పీఠంలో ఆయన రేపు వచ్చే ఏప్రిల్ 13వ తారీఖు శనివారం అయింది. ఆ రోజున మన పీఠంలో శని హోమం, శనికి సంఖ్యపూర్తిగా 19,000 సార్లు జపం, తర్పణ, హోమం చేస్తున్నామమ్మా. అట్లాగే మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, ఆయుష్ హోమం కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా సరే శని ప్రభావంతో బాధపడుతున్నవారు ఈ యొక్క శని హోమం చేసుకుంటే నేను నీకు చెప్పిన సమస్యలన్నీ పోతాయి. ఓకేనా? పంతులు గారు కుజ దోషం ఉందని చెప్పారు. ప్రజెంట్ నీకున్నది శని ప్రభావం, అర్థమైందా? ఫైనాన్షియల్ ప్రాబ్లం పోవాలి, నేను చెప్పిన సమస్యలు పోవాలంటే నేను చెప్పింది చెయ్యి. ఓకేనా? అది చేస్తే ముందు డబ్బులు వస్తే అన్నీ సెట్ అవుతాయి, అంతే కదా? అవునవును. ఉద్యోగం ఉంటేగా పెళ్లి చేసుకోవాలన్నా. అవును. కాబట్టి నేను చెప్పింది చెయ్యి. ఓకేనా? విన్నారు కదండి, గురుగారు చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం కలుగుతుంది. అలాగే మీరు కూడా గురుగారితో లైవ్ ద్వారా మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. గురుగారిని నేరుగా కలవాలి అనుకునేవారు ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం, మహేశ్వరి ఛాంబర్స్, సోమాజిగూడ. గురుగారు, ఇప్పుడు మీరు అన్నారు ఏప్రిల్ 13 తారీఖున ఆయుష్ హోమం, రుద్ర హోమం నిర్వహిస్తున్నామని చెప్పారు కదా, వాటి గురించి మరింత వివరంగా వివరిస్తారండి? తప్పనిసరిగా అమ్మా. ఈ నెల వచ్చే నెల ఏప్రిల్ 13వ తారీఖు శనివారం అయిందమ్మా. జాతకరీత్యా 12 రాశులలో కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. నామనక్షత్రమైనా జన్మ నక్షత్రమైనా సరే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్య సమస్య ఉంటుంది. గత సంవత్సర కాలం నుంచి అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్యలో విభేదాలు. శ్లోకం ఉందమ్మా, ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురుహు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం అని శాస్త్రం ఉంది. శని ద్వాదశంలో ఉన్న, జన్మంలో ఉన్న, అష్టమంలో ఉన్న కుర్వంతి ప్రాణ సందేహం అంటే ఈ బతకడం వేస్ట్, చచ్చిపోదాం అనేటువంటి పరిస్థితి వస్తుంది ఈ శని టైంలో. ఎస్పెషల్లీ ఈ అష్టమ శని వాళ్ళకి కొంతమంది అయితే సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకున్న వాళ్ళు ఉంటారు. నాకు తెలిసి 100కి 99 మంది ఉంటారమ్మా. ఎవరికైతే ఈ అష్టమ శని నడుస్తుందో, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుందో వాళ్ళు కనుక మన పీఠంలో 13వ తారీఖమ్మ
శనికి సంపూర్ణంగా 19,000 సార్లు జపం, 1900 సార్లు క్షీరతర్పణ, అంటే ఆ మంత్రం చెప్పి శనిగ్రహం క్షీరేణ తర్పయామి అని ధారపోస్తాం. తర్వాత శనికి సంపూర్ణంగా హోమం, దీంతోపాటు ఇప్పుడు మనం చెప్పాం కదా ఆయుష్య హోమం చేస్తాం. ఎందుకంటే అష్టమంలో చేరినప్పుడు ప్రాణ సంకటం అంటాడు, ప్రాణం మీదకి వస్తుంది, ప్రాణం మీదకి ముంచుకొస్తుంది అనమాట. అనారోగ్య సమస్యలు కావడం కానివ్వండి, కర్కాటక రాశి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు యాక్సిడెంట్ అయ్యి ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ ఇవి ఖచ్చితంగా 99% మందికి జరుగుతుందమ్మా. ఎవరైనా సరే ఈ కర్కాటక రాశి వాళ్ళు కానివ్వండి, అట్లాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ అర్ధాష్టమ శని వల్ల కుటుంబపరంగా చికాకులు, ఇంట్లో ప్రశాంతత ఉండదు, భార్యాభర్తల మధ్యలో విభేదాలు, భర్త వేరే రాంగ్ డైరెక్షన్స్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటాయి. ఎన్ని డబ్బులున్నా సరిపో, కుటుంబపరంగా చికాకులు, అత్తమామలతో గొడవలు, ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటాయి. అట్లాగే మకర కుంభ మీన రాశులకి ఏలినాటి శని నడుస్తుందమ్మా. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ఉద్యోగం రావాల్సిన వాళ్ళకి సరైన ఉద్యోగం రాదు. ఒకవేళ ఒక ఉద్యోగం ఉన్నా సరే ప్రమోషన్ ఏదైతే ఉందో అది ఆగిపోతూ ఉంటుంది. ఎటువంటి పరిస్థితి ఉందంటే ఈ కర్కాటక రాశి కానివ్వండి, తర్వాత మకర కుంభ మీన రాశిలో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, 2-3 సంవత్సరాల నుంచి ఒకే పోస్టులో పనిచేస్తూ వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్ పక్కన వాడికి ఇస్తాడు. అది కూడా ఎట్లా ఉంటుందంటే ఎందుకు పనికిరాని వాడు మన ముందు కాలర్ ఎగరేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఇది మకర కుంభ మీన రాశి వాళ్ళ గురించి చెప్తున్నా. వీడికి మాత్రం ప్రమోషన్ ఆగిపోతుంది. అట్లాగే ఉద్యోగంలో కూడా తొక్కడం, సాటి ఉద్యోగులతో రాజకీయాలు చేయడం, ఉద్యోగం చేయడం అవసరమా మానేద్దాం అనే పరిస్థితి రావడం, ఇది మకర కుంభ మీన రాశి వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఇది ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు, అర్థం కాదు వాళ్ళకి. పాపం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మన కాలర్స్ కూడా చాలామంది శని ప్రభావం వాళ్ళు చాలామంది కాల్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు వచ్చిన 3 కాల్స్ కూడా శని ప్రభావం ఇటువంటి కాల్సే వచ్చినాయమ్మా. ఇటువంటి వాళ్ళు కనుకమ్మా రేపు మనం 13వ తారీఖున ఈ శనికి సంబంధించినటువంటి శని హోమము, శనికి జపము, అభిషేకము, తర్పణ, అట్లాగే ఆయుష్య హోమం అమ్మ. ఆయుష్య హోమం అనేది చాలా విశేషం అన్నమాట. ఈ ఆయుష్య హోమం అంటే ఆయుష్ సూక్తం ఉంటుంది, అది కూడా వేదంలోనే వస్తుంది. ఆయుష్ సూక్తం అనేది ఆయుష్ సూక్తంతో సహా మృత్యుంజయ హోమము, రుద్రహోమము. ఈశ్వరుడు 12, 11 రుద్రుల్లో ఈశ్వరుడు కూడా శనీశ్వరుడు కూడా అనమాట. కాబట్టి ఎవడైతే ఈశ్వరార్చన చేస్తామో, ఈశ్వరుడికి రుద్రహోమం చేస్తారో వాళ్ళకి శని ప్రభావం తగ్గిపోతుంది. ఈ యొక్క రుద్రహోమం చేయడం వల్ల అనారోగ్యం తగ్గుతుంది, ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే జాతకపరంగా శని ప్రభావంలోనే కొంతమంది చనిపోతూ ఉంటారు. జాతకరీత్యా శని నీచలో ఉంటే వాడు ఎప్పుడు మరణిస్తాడో కూడా చెప్పవచ్చు అనమాట. కొంతమందికి కనుక ఇటువంటి శని ప్రభావం శని నీచలో ఉన్నట్లయితే ఈ దశల్లో వాళ్ళకి మరణం సంభవిస్తుంది. అటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క హోమంలో రుద్రహోమం, మృత్యుంజయ హోమం, తర్వాత ఆయుష్ సూక్తంతో హోమం కనుక చేసినట్లయితే ఆయుష్ ప్రమాణం పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది. 100 మంది చేయించాం మనం అనమాట. ఇది చేయడం వల్ల ఆయుష్, యశస్సు, ఆరోగ్యము, ఉద్యోగ వృద్ధి, ధనానికి ఇబ్బంది లేకపోవడం, కొంతమంది అప్పుల పాలైపోతూ ఉంటారు. అప్పుల్లో నుంచి బయటపడటం అంటే అద్భుతం జరుగుతుందని చెప్పట్లేదమ్మా. అప్పుల్లో కూరుకుపోకుండా నిలబడతారు. అట్లాగే ఈ కర్కాటక రాశి కానివ్వండి, వృశ్చిక రాశి కానీ, మకర కుంభ మీన రాశి వాళ్ళకి ఆస్తులు నష్టపోతూ ఉంటారు. ఇప్పుడున్న సమయంలో ఖచ్చితంగా ఉన్న ఆస్తులు అమ్ముకోవడం కానివ్వండి, అమ్మకాన్ని పెట్టిన ఆస్తి సరైన రేటు రాకపోవడం కానీ, మనం అమ్మంగానే ఆ ఆస్తులు రేట్లు పెరగడం కానివ్వండి, ఒకవేళ ఆస్తి అమ్మి ఆల్రెడీ కొంతమంది అమ్మేసి ఉంటారు, కొంతమంది ఇప్పటికే అమ్మి డబ్బులు చేతిలో ఉంటే ఆ డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతాయి, ₹1 కూడా నిలబడదు. అటువంటి వాళ్ళకి ఇటువంటి హోమాలు కనుక చేసినట్లయితే డబ్బు కొంత నిలబడుతుంది, ఒక మంచి మార్గం దొరుకుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అమ్మా, డబ్బులు సంపాదించకపోయినా పర్వాలా, ఉన్న ఆస్తులను నిలబెట్టుకుంటే వాడు కింగే, అంతే కదా. కలిసి వచ్చిన రోజున ఆస్తి పెరుగుతుంది, ఉన్న ఆస్తి అమ్ముకుంటే మళ్ళీ కొనగలమా? ఇటువంటివి గ్రహించుకొని కనుక ప్రేక్షకులు కర్కాటక రాశి కానివ్వండి, వృశ్చిక రాశి కానీ, మకర కుంభ మీన రాశుల వాళ్ళు ఎవరైనా సరే మనల్ని సంప్రదిస్తే అది ఎట్లా చేయాలి దాని యొక్క విధానాలు అవి చెప్పడం జరుగుతుందమ్మా. కింద 9052246299 అన్న నెంబర్కి కనుక డైరెక్ట్ కాల్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఎటువంటి దోషం ఉంది, ఏ సంకల్పం చేయాలి, దానికి ఎటువంటి నియమాలు పాటించాలి అనేది చెప్పడం జరుగుతుంది. హోమం తర్వాత వాళ్ళకి యొక్క శని యంత్రం కూడా పంపిస్తామమ్మా. దూర ప్రాంతం వాళ్ళకి కనుక ఈ యంత్రం పెట్టుకొని అసలు నిత్యం దేవుడి గదిలో పూజ చేస్తే చాలు, దీపారాధన చేసినా కూడా ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయమ్మా. విన్నారు కదండి గురువుగారు చెప్పినట్లు, కొన్ని రాశుల వారు అంటే వృశ్చిక, మకర, కుంభ, మిథున, కర్కాటక రాశి వారు శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నట్లయితే మీ 13 తారీఖు ఏప్రిల్ రోజున గురువుగారు
రుద్రహోమం ఆయుష్ హోమం నిర్వహిస్తారు. అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న 9052246299 నెంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోండి. గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి. మేడం ఎవరి గురించి తెలుసుకోవాలండి? బాబు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/4/2013 సమయం 9:45 PM. విద్య ఎట్లా ఉంటుంది, భవిష్యత్తు ఎట్లా? కాస్త గట్టిగా మాట్లాడాలి. ఎక్కడ జన్మించారు? విద్యని గురించి, ఎడ్యుకేషన్ గురించి, లైఫ్ ఎట్లా ఉంటుంది? ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి. చెప్పయ్యా సార్. అదే ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది బాబుకి, లైఫ్ ఎట్లా ఉంటుంది? బాబు పేరేంటి? రోహిత్ రెడ్డి. రోహిత్ రెడ్డి. గోవింద్ రెడ్డా? రోహిత్ రెడ్డి. ఓకే ఓకే. విద్యాపరంగా ఎక్కడి నుంచి బాగుంటుంది? గడిచిన 3 సంవత్సరాలు చదువుతా వెనకబడ్డా చదువులో? అవును సార్. ఇక్కడి నుంచి బాగుంటుంది, బాగానే ఉంది. రాబోయే కాలం బాగానే ఉంది. విద్యలో ఎటువంటి ఇబ్బందులు లేవు. అది కాలసర్పదోషం కనబడుతుంది. ఈ కాలసర్పదోషం వల్ల పిల్లలు డిస్టర్బ్ అయిపోతారు. చదువుకున్న ఏదైతే టార్గెట్ ఉంటుందో అది రీచ్ కాలేరనమాట. ఎవరికైనా సరే కాలసర్పదోషం ఉంటే పిల్లలు ఎడ్యుకేషన్ జిగ్జాగ్ వెళ్తుంది, స్ట్రైట్ వే వెళ్ళదు. ఓకేనా? క్లాస్ ఫస్ట్ రావాల్సిన పిల్లాడు టాప్ 10లో ఉంటాడు ఈ యొక్క దోషం వల్ల. ఫస్ట్ నువ్వు పిల్లాడికి విద్యాపరంగా తిరుగు ఉండకూడదు, మంచి ఉచ్చస్థితికి రావాలంటే నాగప్రతిష్ఠ చేయించు. జాతకపరంగా బాగుంది, రాబోయే కాలం ఎటువంటి తిరుగులేదు. నాగదోషం వల్ల ఏదైనా ఇబ్బంది వస్తే వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. నాగప్రతిష్ఠ చేస్తే ఎటువంటి తిరుగు ఉండదు, చదువుపరంగా అని ఉన్నత స్థితికి వెళ్తాడు. మరో కాల్ తీసుకుందామండి. హలో నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/6/1992. సమయం అండి? ఉదయం 11:30. అవును మేడం. ఎక్కడ జన్మించారు? ప్రకాశం డిస్ట్రిక్ట్ మేడం. మీ పేరు? మదన్ గారు గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్తే గురుగారు. నమస్తే. చెప్పు. దేని గురించి అడుగుతున్నావు? పెళ్లి గురించి అడుగుతున్నావు? దేని గురించి అడుగుతున్నావు? లేదు, ఏమన్నా బిజినెస్ ఎట్లా ఉంటుంది? వ్యాపార పరంగా బాగానే ఉంటుంది. ఏం వ్యాపారం చేస్తున్నావు? ఇటుక. రియల్ ఎస్టేట్ ఇది బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఏదైనా బాగుంటుంది నీకు. ఐరన్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఓకేనా? భూమికి సంబంధించిన వ్యాపారం ఏది చేసినా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది నీకు. జాతకం బాగుంది. ఓకేనా? దోషాలు అయితే ఏం లేవు, బ్రహ్మాండంగా ఉంది. గురుగారు, అలాగే ఏప్రిల్ 14 తారీఖున నాగప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా, దాని గురించి వివరిస్తారండి? ఏప్రిల్ 14వ తారీఖు ఆదివారం అయిందమ్మా. ఆ రోజు షష్ఠి, పైగా ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం ఎవరిది? ఈశ్వరుడు పుట్టిన నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఆయన కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. షష్ఠి అయింది ఆ రోజున. ఈ రెండు కలిసి రావడం చాలా విశేషం. పైగా ఆదివారం నాగేంద్రుడికి చాలా విశేషం అన్నమాట. అటువంటి దివ్యమైన ముహూర్తం కుదిరింది ఏప్రిల్ 14వ తారీఖు ఆదివారం. ఆ రోజున మన పీఠంలో సామూహికంగా నాగప్రతిష్ఠా మహోత్సవం చేస్తున్నామమ్మా. ఎవరికైనా సరే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి కాలసర్పదోషాలు కానివ్వండి, నాగదోషాలు కానీ, కుజదోషాలు కానీ, అట్లాగే పితృదోషాలున్నా సరే, ఎటువంటి దోషాలున్నా సరే ఈ యొక్క ప్రతిష్టలో ఆశ్లేష బలి పూజను చేస్తామమ్మా. ఆశ్లేష బలి పూజ వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. ప్రధానంగా చాలా విశేషం అన్నమాట. ఎందుకంటే ఆ నవనాగ కలశాలతో నవనాగుల్ని ఆవాహన చేస్తాం. 9 కలశాలు పెట్టి పెద్ద సర్పాకారంలో బొమ్మ వేసి దాంట్లో ఆశ్లేష బలి పూజ ఆ యొక్క మంత్రాలు చెప్తూ బలి వేస్తాం. ఆ బలి వేయటం వల్ల పితృదోషాలున్నా సరే, ఎటువంటి సర్పాలకు అపరాధం చేసినా, మన పూర్వీకులు తెలిసి చేసినా, మన పెద్దవాళ్ళు కానీ, తండ్రి కానీ, తాత కానీ, ముత్తాతలు కానీ ఎవరైనా సరే, చాలామంది తెలియట్లేదు ఇవాళ రేపు. ఆ సర్పాలకు అపరాధం జరగడం వల్ల జీవితంలో వృద్ధి అనేది ఉండదు. ఎన్ని డబ్బులు సంపాదించినా డబ్బులు నిలబడవు చాలామందికి. ఏ వ్యాపారం చేసినా ప్రతిదీ రివర్స్ వస్తూ ఉంటుంది. ప్రతిదీ కాలసర్పదోషం అంటే కాలమే రివర్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనిషి ఏదైనా మంచి కృషి చేస్తున్నప్పుడు కాలం కలిసి రావాలి కదా. కాలం కలిసి రాకపోతే ఏం చేసినా కలిసి రానప్పుడు వాడు ఏ పని చేయలేడు, ముందుకు వెళ్ళలేడు. ప్రతిదీ నష్టమే, ఏది చేసినా నష్టమే.
ఇట్లా చాలామందికి ఇబ్బంది జరుగుతుంది, చాలామందికి అర్థం కావట్లేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఏదో నా టైం బాగాలేదనుకుంటారు తప్ప ఈ కాలసర్పదోషం వల్ల, నాగదోషం వల్ల 47 సంవత్సరాల వరకు ఇది పట్టి పీడిస్తుందమ్మా. ఈ 47 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి వాడి ఓపిక అయిపోతుందిగా, మరి తర్వాత చేద్దామని ఓపిక ఉండదు. అప్పటికి ఎన్ని కోట్లు సంపాదించినా 47 సంవత్సరాలు వచ్చేటప్పటికి మొత్తం జీరో అయిపోతుంది. అంటే సంపాదించిన మొత్తం నష్టపోయి మళ్ళీ మొదటి నుంచి కష్టపడి సంపాదించుకోవాలి. మరి పిల్లలు కరెక్ట్గా ఆ సమయం అంటే పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చే టైము, మరి సంతానం వాళ్ళ ఎడ్యుకేషన్స్, హయ్యర్ ఎడ్యుకేషన్స్ కానివ్వండి, మరి పిల్లల పురుళ్ళు కానీ పుణ్యాలు కానీ ఎన్ని ఉంటాయమ్మా. ఆ సమయంలో డబ్బు లేకపోతే మానవుడికి ఎంత ఇబ్బంది. కాబట్టి ఇటువంటి దోషాలు ఉన్న వాళ్ళు ముందుగా చూపించుకోవడం, మనకు ఏ దోషం ఉంది, కాలసర్ప దోషం ఉందా, కుజదోషం ఉందా, నాగదోషం ఉందా, ఇది మనిషిని పట్టి పీడిస్తాయి, అందులో సందేహం లేదు. ముందుగా గ్రహించుకొని ఇటువంటి రెమెడీస్ కనుక చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయమ్మా. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 24th July 1983. 24 జూలై 1983. 83. సమయం 12:20 మధ్యాహ్నం. ఎక్కడ జన్మించారు? హలో చెప్పండి మేడం. ఎక్కడ జన్మించారండి? 12:20 మేడం మధ్యాహ్నం. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. సార్ ఇది కెరీర్ గురించి అడుగుదామని. నీ పేరేంటి? కెరీర్ పేరు? నా పేరు జయకృష్ణ శర్మ. జయకృష్ణ శర్మ. జాతకపరంగా కాలసర్పదోషం పడింది. ఈ కాలసర్పదోషం వల్ల ఏం చేసినా నీకు కలిసి రావట్లేదు. ఎట్లా ఉంది పరిస్థితి? అంతే సార్, కలిసి రావడం లేదు. ఉద్యోగపరంగా డెవలప్మెంట్ ఉండదు. అవును సార్. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా దాని తగ్గ జాబ్ ప్రమోషన్ రావట్లేదు. ఎట్లా ఉంది పరిస్థితి? బాగుందా లేదా? ఏం లేదు సార్, దాని గురించి ఎంత ట్రై చేసినా జాబ్స్ రావడం లేదు. మరి ఇంతవరకు ఎవరు చెప్పలేదా నీకు ఇది ఇట్లా ఉందని? చెప్పలేదు సార్. ఇప్పుడు సరైన వాళ్ళకి చూపించుకుంటే, నాలాంటి వాడు చూపిస్తే చెప్తాం. అర్థమైందా? ఇప్పటికే సమయం వృధా అయింది, అవునా కాదా? ఇప్పటికైనా సరే నాగప్రతిష్ఠ చేయి. నాగప్రతిష్ఠ చేస్తే మంచి ఉద్యోగం వస్తుంది. ఈ సంవత్సరంలో మంచి స్థిమితం వస్తుంది, నీకు చాలా బాగుంటుంది. మీరు కూడా గురుగారితో లైవ్ ద్వారా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. గురుగారిని నేరుగా కలవాలి అనుకునేవారు ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం, మహేశ్వరి చాంబర్, సోమాజిగూడ. అలాగే గురుగారు ఏప్రిల్ 13 తారీఖున రుద్రహోమం, ఆయుష్ హోమం నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 14 తారీఖున నాగప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, పిఠాపురం నుండి మాట్లాడుతున్నాం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలి? బాబు గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 15/2003. 15/2/2003. ఆఫ్టర్నూన్ 3 to 4. ఎక్కడ జన్మించారు? పిఠాపురం అండి. బాబు పేరు? 2 నుండి 3 లోపండి ఆఫ్టర్నూన్. ఓకే, బాబు పేరండి? సత్యభాస్కర్. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. హలో చెప్పమ్మా, వినపడుతుంది, చెప్పండి. బాబుది ఎట్లుంటుంది అనేసి భవిష్యత్తు ఎడ్యుకేషన్ అది. జాతకపరంగా ఎడ్యుకేషన్ టాప్లో ఉండాలి మీ వాడు. ఏం చదువుతున్నాడు మా బాబు? బీటెక్ ఫైనల్ ఇయర్ అవుతుందండి. క్లాస్ టాపరా మీ వాడు? జాతకపరంగా గజకేసర యోగం ఉంది మీ అబ్బాయికి. చాలా అద్భుతమైన జాతకుడు. వివాహం అయిన తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. ఓకేనా? వివాహం తర్వాత చాలా అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మంచి మంచి విదేశీ అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి దోషాలు లేవు. మరి కాకపోతే అమ్మ సర్ప శాప యోగం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ ఎట్లా సాగుతుంది? టాప్ 1లో ఉన్నాడా? సర్పశాప యోగం ఉంది. పిల్లవాడికి కొద్ది గొప్ప మార్కులు తగ్గుతున్నాయంటే సర్పశాప యోగం వల్లే. అదే ఇంకా టాప్ లెవెల్లో ఉండాలినా. ఒకసారి విడిగా అపాయింట్మెంట్ తీసుకోండి, పూర్తి వివరాలు చెప్తా. విన్నారు కదండి. అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మేడం నా గురించి తెలుసుకోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం 16/7 1990. అవును మేడం. సమయం 9:32 మేడం. మార్నింగ్ 9:32.
అవును మేడం. ఎక్కడ జన్మించారు? నంద్యాల మేడం. మీ పేరు? నా పేరు చైతన్య కృష్ణ. చైతన్య కృష్ణ సార్. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. సార్ నమస్తే గురుగారు. నమస్తే. సార్ ఇప్పుడు నాది ఎట్లా ఉంటుంది సార్, నాది లైఫ్ షెడ్యూల్ జాతకపరంగా ఆరోగ్యం ఎట్లా ఉంది? కొంచెం బాగలేదు సార్. ఈ మధ్యనే ఒక 1 వీక్. స్కిన్ ప్రాబ్లం ఏమైనా ఉందా? లేదు సార్. జలుబు కానీ లేదు ఏం లేవుగా? ఓకే, జాతకపరంగా బాగానే ఉంది. పేరేంటన్నావు? నా పేరు చైతన్య కృష్ణ. జాతకం బాగానే ఉంది నాన్న. ప్రజెంట్ మంచి రహస్యం బాగుంది, తిరుగులేదు, బ్రహ్మాండంగా ఉంది. అవునా? అదే సార్. అంటే జాబ్ గురించి సార్ జాబ్ చేస్తున్నా సార్. డెవలప్మెంట్ అడుగుతుంది. డెవలప్మెంట్ అంటే కాలసర్పదోషం కనపడుతుంది. అవును. ఉద్యోగం ఉంటుంది కానీ సరైనటువంటి ఉద్యోగం రాదు. నువ్వు చదువుకు తగ్గట్టుగా నీకున్న టాలెంట్ తగ్గట్టు జాబ్ రాలేదు, అవునా? అదొకటే దోషం ఉంటుంది. అవునవును. అది రావాలంటే నాగప్రతిష్ఠ చేస్తేనే నీకు కెరీర్లో డెవలప్మెంట్ అనేది వస్తుంది. అది చేయకుండా అటు పెట్టుకుంటే ఎన్నాళ్ళు పోయినా అంతే ఉంటుంది. 47 ఏళ్ళు వచ్చేదాకా అంతే ఉంటుంది. ఓకేనా? నాగప్రతిష్ఠ చేయించు, బాగుంటుంది. మరో కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25 అండి, డిసెంబర్ 25. డిసెంబర్ 25. 25 అండి. సంవత్సరం? 25 1998 అండి. టైం చెప్పండి. టైము చెప్పండి అమ్మా, ఎవరో ఒకరు మాట్లాడాలమ్మా. హలో, సమయం 11 గంటలకండి. పొద్దున 11:35 అండి ఉదయం. సరే అండి, ఎక్కడ జన్మించారు? పేరేంటి? అది పేరండి సూర్యతేజ్ అండి. చెప్పమ్మా. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి గురుగారితో మాట్లాడండి. సూర్యతేజ్ అండి. చెప్పమ్మా. అబ్బాయికి చదువు అయిందండి, ఉద్యోగం గురించి అండి. జాతకపరంగా నాగదోషం ఉంది, కుజాష్టమ దోషం కూడా ఉంది. దీనివల్ల నాగదోష ప్రభావం బలంగా ఉంది. లగ్నంలో కేతు ఉన్నాడు. ఓకేనా? దీనివల్ల కోపం ఎక్కువ ఉందా? బాగా కోపం ఎక్కువైనా కాదా పిల్లాడికి? కోపం కూడా ఎక్కువ ఉంటుంది. కుజదోషము నాగదోషం 2 ఉన్నాయి. ఓకేనా? తప్పనిసరిగా నాగప్రతిష్ఠ చేస్తే మార్పులు వస్తాయి. లేని పక్షంలో పెళ్లి తర్వాత ఖచ్చితంగా ఇద్దరికి 2వ వివాహం బలంగా ఉంది. ఓకేనా? 2వ పెళ్లి యోగం కనపడుతుంది మీ వాడికి. అదొకటి జాగ్రత్తగా చూసుకో. నాగదోష పరిహారం చెయ్యి, అన్ని రకాలుగా బాగుంటుంది. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/5. 23/5. 1977. 1977. సమయం అండి? 8:23 AM మార్నింగ్. ఎక్కడ జన్మించారు? ఇక్కడ వేములవాడ. మీ పేరు? నా పేరు రామకృష్ణ. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి. ఏం లేదు, అది ఇప్పుడు మీరు చెప్పినారు కదా, అష్టమ శని, కర్కటక రాశి. అవును. అది మనకి ఎప్పుడు కంప్లీట్ అవుతుందండి? అది ఇంకా 1.5 సంవత్సరం పాటు ఉంది. అష్టమ శని సంవత్సర కాలం పూర్తయింది, ఇంకా 1.5 సంవత్సరం ఉంది. ఎట్లా ఉంది మీ పరిస్థితి? ఆరోగ్యం ఎట్లా ఉంది? వ్యాపారం ఏం చేస్తున్నారు మీరు? ఆరోగ్యము బాగానే ఉంది అని బిజినెస్ లోనే డల్ ఉంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పైగా మీ జాతకానికి వచ్చేటప్పటికి అపసవ్య కాలసర్ప దోషం ఉన్నది. ఇంతవరకు సంపాదించింది మొత్తం పోగొట్టావా? ఉందా? పోగొట్టుకున్నాం. మొత్తం నష్టపోతావు. ఎందుకంటే అపసవ్య కాలసర్ప దోషం ఉంటే ఇందాక చెప్పాను, 47 ఏళ్ళు వచ్చే వరకు నువ్వు జీవితంలో సంపాదించిన మొత్తం ఏం మిగలదు. అవునా కాదా? ఖచ్చితంగా మొత్తం నష్టపోతారు. శనికి హోమం, తర్వాత కాలసర్ప దోషానికి నాగప్రతిష్ఠ, ఈ 2 చెయ్యి. చేస్తే ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది. డబ్బులు సంపాదించిన డబ్బు నిలబడటం జరుగుతుంది. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నేను గురుగారితో మాట్లాడాలండి. అవునమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి చెప్పండి. మా అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1999. 1999. జనవరి 31. జనవరి 31. జనవరి 31. సమయం ఉదయం 6:30. ఎక్కడ జన్మించారు? ఇక్కడ విజయనగరం జిల్లా. పేరు? సాయి సాయి కుమార్. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా.
అయింది ఏం బాగుంటుంది కాదండి, ఎప్పటికప్పుడు యాక్సిడెంట్లు అవ్వడము అవన్నీ జరుగుతున్నాయండి అబ్బాయికి. అమ్మా అబ్బాయికి ఏవో యాక్సిడెంట్లు అవ్వడము. అదేమ్మా జాతకపరంగా వినమ్మా, జాతకపరంగా అష్టమ శని నడుస్తుంది. ఓకేనా? కరకాటు శాతండి. అదే కర్కాటక రాశి అంటే అష్టమ శని, నేను చెప్పింది ఫస్టే చెప్పా కదా, అష్టమ శని నడుస్తుంది. దీనివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. ఏమైంది, ప్రమాదం జరిగిందా, ఏమన్నా యాక్సిడెంట్ అయిందా? ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతాయి, యాక్సిడెంట్ అవుతుంది. శనికి హోమం చేయించుకోమ్మా. ఈ నెల 13వ తారీఖు మన పీఠంలో చేస్తున్నాము. శనికి రుద్రహోమం, మృత్యుంజయ హోమం, శనికి కూడా హోమం చేస్తున్నాం. అది చేయించుకో, చేసుకుంటే నీకు బాగుంటుంది, పిల్లాడికి బాగుంటుంది, మంచిగా ఉంటుంది. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. జూలై 1. జూలై 1 ఇయర్ 1986. సమయం మార్నింగ్ 6 to 10 లోపల. ఎక్కడ జన్మించారు? కరీంనగర్. మీ పేరు? రేవతి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం సార్. నమస్తే. సమస్య ఏంటి? పెళ్ళయిందా? అయిందండి. చెప్పు. ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండట్లేదు. ఓకే. ఇంకోటమ్మా, జాతకపరంగా కరెక్ట్గా చెప్పాలంటే కరెక్ట్ సమయం చెప్పాలి. 6 నుంచి 9 లోపలంటే 3 లగ్నాలు మారుతాయి. అర్థమైందా? అశ్విని నక్షత్రం అని తెలుసు. నక్షత్రం కాదు, కరెక్ట్ లగ్నం కావాలి, సమయం కావాలి. సమయం ఉంటే సమయాన్ని బట్టి లగ్నం నిర్ణయిస్తాం, లగ్నాన్ని బట్టి జీవితం మొత్తం చెప్పొచ్చు. నువ్వు సమయం 4 గంటల టైం చెప్తే 3 లగ్నాలు మారుతాయి. లగ్నం మారితే ప్రతి నిమిషం మారిపోతుంది. ఓకేనా? కరెక్ట్ సమయం కనుక్కో నువ్వు ఫోన్ చేయి. మరో కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8 జూలై 2004. టైం 6:45 అండి PM. ఎక్కడ జన్మించారు? పెరికిపాలెం. పేరు? సురేష్. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, ఏం చదువుతున్నాడు మీ అబ్బాయి? అదే అండి, అది ఇంట్లో పరిస్థితులు బాబు పనికి వెళ్తున్నాడండి. కాకపోతే చేసిన డబ్బులు ఉంచుకోడండి అసలు. ఖర్చు అయిపోతుంది. పిల్లలు ఫ్రెండ్స్ ఖర్చు పెడుతున్నాడా బాగా? అసలు బాగానండి. ఇంటికి 1 రూపాయి కూడా తేడా? అవునా? అసలు అవునండి. ప్రజెంట్ శని బాగలేడు అన్న, శని బాగలేడు. శనికి చేయించు పిల్లాడికి. ఓకేనా? ఏం చేయించాలండి? శనికి హోమం చేయించాలి, రుద్ర హోమం చేయాలి, ఆయుష్ హోమం చేయాలి. ఓకేనా? ఇవన్నీ కనుక చేస్తే పిల్లాడికి ఆరోగ్యం బాగుంటుంది, మంచి సక్రమైన సత్ప్రవర్తనలో లైన్లోకి వస్తాడు. లేని పక్షంలో ఇంకా 4 సంవత్సరాలు ఇట్లా ఉంటుంది పిల్లాడికి. ఇందా మనం చెప్పాం కదా హోమం చేస్తామని, హోమం చేయించుకో, చేస్తే బాగుంటుంది. విన్నారు కదండి, ఏప్రిల్ 13 తారీఖు రుద్ర హోమం, ఆయుష్ హోమం నిర్వహిస్తున్నారు. మీరు కూడా పాల్గొనాలి అనుకునేవారు 9052246299 నెంబర్కి సంప్రదించండి. అలాగే ఏప్రిల్ 14 తారీఖున నాగప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గురుగారితో లైవ్లో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే గురుగారిని కలవాలి అనుకునేవారు ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం, మహేశ్వరి చాంబర్, సోమాజిగూడ. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో నమస్తే అండి. కాస్త గట్టిగా మాట్లాడాలమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలి? 17వ తారీఖు జనవరి 2015. సమయం? అమ్మ మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. ఉదయం 10:30. ఎక్కడ జన్మించారు? పేరేంటి? రాజానగరం అండి. యశ్వంత్ చంద్రతేజ. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. అబ్బాయి జాతకండి ఎలా ఉంటుంది, ఏంటి చదువు ఎలా ఉంటుందండి? జాతకపరంగా చదువు బ్రహ్మాండంగా ఉంది. ఇంట్లో అబ్బాయి వల్ల చాలా గొడవలు అవుతాయండి, అసలు కుదురుండడు. పేరేం పెట్టావు? పేరు యశ్వంత్ చంద్రతేజ అండి. జాతకపరంగా అర్ధాష్టమ శని నడుస్తుంది పిల్లాడికి. శని ప్రభావం వల్ల 1 సంవత్సరం నుంచి చికాకు ఉన్నాడు. అవునా కదా?
ఇంకా సంవత్సరంన్నర పాటు బాగాలేదు ఏమా. వాళ్ళు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి. టీవీ ఆపేయాలమ్మా. టీవీ ఆపితే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. టీవీ చూస్తే నేను చెప్పేది నీకు అర్థం కాదు, మాకు చెప్పేవాళ్ళు కూడా చెప్పబుద్ధి కాదు. టీవీ ఆపి ఫోన్ చేసి తర్వాత చెప్తా. మరో కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2002 2002 ఏప్రిల్ 7th అండి. ఏప్రిల్ 7th. సమయం సమయం మార్నింగ్ 6 అండి. మార్నింగ్ 6. ఎక్కడ జన్మించారు? హైదరాబాద్. పేరు? శ్రావణి అండి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో నమస్తే గురుజీ అండి. నమస్తే. మా పాప శ్రావణి గురించి ఓకే మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? బాగా మొండిగా ఉంటుంది మీ అమ్మాయి. అవునండి. ఎవరి మాట ఎందు? ఎవరు ఉందండి. చెప్పు, ఇంకా దేని గురించి కావాలి నీకు ఇప్పుడు? పాప ఉద్యోగం చేస్తుందా? లేదండి. చదువు అయిపోయిందా? శని ప్రభావం బలంగా ఉంది. చదువు అయిపోయి ఎన్నాళ్ళైంది? సంవత్సరం అయిందా చదువు అయిపోయి? అవునండి, లాస్ట్ ఇయర్ లేట్ అయిపోయింది. శని ప్రభావం బలంగా ఉంది. అమ్మాయికి వెంటనే ఉద్యోగం రావాలంటే నేను చెప్పింది చెయ్యి. శనికి హోమం, రుద్ర హోమం, ఆయుష్ హోమం ఇవన్నీ చేస్తున్నాం మన పీఠంలో. 13వ తారీఖు చేస్తున్నాం. ఓకేనా? అమ్మాయి గోత్రనామాలతో చేయించు. చేస్తే 40 రోజుల్లో ఖచ్చితంగా ఉద్యోగం వచ్చి తీరుతుంది. ఓకేనా? చేయకపోతే ఏమవుతుంది, ఇంకా సమయం వేస్ట్ అయిపోతుంది. ఇంకో సంవత్సరంన్నర పాటు బాగాలేదు, వెరీ బ్యాడ్ ఉంది. ఓకేనా? శని ప్రభావం బలంగా ఉంది, ఇంకా సంవత్సరంన్నర పాటు ఉంది. చేయకపోవడం వల్ల టైం అంతా వేస్ట్ అవుతుంది. ఓకేనా? మరో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 27/12/2018. 2018. సమయం 11:23 ఉదయం. ఎక్కడ జన్మించారు? ఊర్లో జన్మించారండి, హుజూర్నగర్. పేరు? మనస్వి. మనస్వి మనస్వి మనస్వి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. పాపకి కొంచెం హెల్త్ బాగుండట్లేదండి, అదే ఒకసారి ఎలా ఉందా అని. ఓకే ఓకే ఓకే. జాతకపరంగా ఏంటి హెల్త్ ఇష్యూ ఏముందమ్మా? అంటే జలుబు బాగా. జలుబు వల్ల ఎన్ని మందులు పోసినా వస్తుంది పోతుంది. కళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? కళ్ళకేం లేదు గురువు గారు, కళ్ళకేం లేదు. బాగా జలుబు, అప్పుడప్పుడు కొంచెం చెవు నొప్పి కూడా పోయింది, అప్పుడు ఒక 2-3 సార్లు వచ్చిందంటే. అదే ఈఎన్టీ ప్రాబ్లం వస్తుంది. కళ్ళకంటే కళ్ళకి చెవి ముక్కు ఏంటంటే రాహు బాగాలేడు, దానివల్ల ఈఎన్టీ ప్రాబ్లం వస్తుంది మెయిన్. చంద్రుడు కూడా బాగాలే. చంద్రుడికి రాహుకి చేయించు ఒకసారి, చేస్తే నీ సమస్య తీరుతుంది. చంద్రుడికి రాహుకి హోమం చేయించమంటారు గురుగారు? హోమం నేను చెప్పిన రుద్రహోమం ఇవన్నీ చేయాలి. రుద్రహోమం, మృత్యుంజయం ఇవన్నీ చేస్తే అనారోగ్య సమస్యలు పోతాయి. చదువు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటేగా చదువుకుంటానికి ఓపిక కావాలి కావాలి. ఓకేనా? ఎవరికైనా సరే అమ్మా, ఈ రుద్రహోమం వల్ల ఆయుష్, యశస్సు, ఆరోగ్యము, ఐశ్వర్యం. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. లక్ష్మి ఇచ్చే ఐశ్వర్యం చంచలంగా ఉంటుంది, అంటే ఇవాళ నుండి రేపు వెళ్ళిపోతుంది. ఈ రుద్రహోమం, మృత్యుంజయ హోమం చేయడం వల్ల ఏంటంటే అమ్మా ఐశ్వర్యం. ఎటువంటి సమస్యలున్నా సరే రుద్రార్చన కనుక చేస్తే, రుద్రహోమం చేస్తే అది మామూలు పవర్ కాదమ్మా, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. అనారోగ్యాలకు కానివ్వండి, రుద్రహోమానికి, ఆయుష్కి కానివ్వండి. శని చేస్తే తప్పనిసరిగా రుద్రహోమం చేయాలి. ఒక శని బాగలేడు అనుకోండి, ఏలినాడు శని నడుస్తుంది అనుకోండి, శనికి హోమం చేస్తే సరిపోదు. శనికి చేయంగానే ఖచ్చితంగా ఈశ్వరుడికి చేయాలి. పూర్వం పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, శివాలయంలోకి వెళ్ళి శనికి పూజ చేస్తే ఈశ్వరుడు కూడా అర్చన చేయమనేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఇది ఎవరు చెప్పట్లేదు. శనికి హోమం చేసేసి ప్రదక్షిణ చేసి వెళ్ళిపోంటున్నారు, అది కరెక్ట్ కాదు. శనికి చేసిన తర్వాత శివుడికి చేస్తేనే ఆ శని పూజ పనిచేస్తుంది. అట్లాగే శనికి హోమం చేసిన తర్వాత రుద్రహోమం చేయాలి. రుద్రహోమం చేస్తే ఆయుష్ పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎటువంటి ప్రమాదాలున్నా సరే, ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఇట్లా చిటికేస్తే మాయమైనట్టు మాయమైపోతాయి. ఇది మన పీఠంలో చేస్తున్నాం. కావాల్సిన వాళ్ళు ముందుగా సంప్రదిస్తే దాని ఏర్పాట్లు అవి చేయడం జరుగుతుంది. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా? చెప్తానండి. చెప్పండి అమ్మా, అండి గట్టిగా మాట్లాడాలి, చెప్పండి. జనవరి 23వ తారీఖు అండి.
జనవరి 23 2003 అండి. సమయం సమయం రాయలేదండి, అప్పుడు రాయలేదండి. పొద్దున సాయంత్రమా? తెల్లవారుజామునండి. పేరేంటి? భవానీ అండి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. అలాగేనండి. చెప్పమ్మా సమస్య ఏంటి చెప్పు. సమస్య మా అమ్మాయి పెళ్లి గురించి అండి. టైం కరెక్ట్ కావాలమ్మా, టైం కరెక్ట్ ఉంటే కరెక్ట్గా చెప్తాం. టైం కరెక్ట్గా లేదండి, అంటే అప్పుడు రాయలేదండి మా ఊళ్ళు. టైం కరెక్ట్ ఉండాలి. వాళ్ళు లేని పక్షంలో నీకు పెళ్ళికి ఇబ్బంది అంటే నాగప్రతిష్ఠ చేయించు, ఓకేనా? నాగప్రతిష్ఠ చేస్తే ఎటువంటి దోషం ఉన్నా పోతుంది. అది కుజ దోషం కానీ, కాలసర్ప దోషం కానీ, సర్పదోషం కానీ, ఓకేనా? వేరే వేరే గ్రహాలు బాగుండకపోయినా మన పీఠంలో ఏం చేస్తామంటే ప్రతిష్ఠతో పాటు 9 గ్రహాలకు హోమం చేస్తామమ్మా. నవగ్రహాలకి హోమం జరుగుతుంది, సర్పసూక్త హోమం జరుగుతుంది, ఓకేనా? నాగప్రతిష్ఠ జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి దోషం ఉన్నా తొలగిపోతుంది. ఇప్పుడు నువ్వు టైం కరెక్ట్గా చెప్పావనుకో, బలానా దోషం ఉందని డైరెక్ట్ చెప్తా. టైం లేనప్పుడు అదేమ్మా అట్లా 4-5 నిమిషాలు పుట్టిందండి. ఇప్పుడు టైం లేదన్నా మళ్ళీ టైం చెప్తున్నావు అంటే అప్పుడులోనే పుట్టింది అంటున్నానండి. అనుకుంటే కాదు, కరెక్ట్గా చెప్పాలి. చీకట్లో రాయేసామనుకో తగిలితే తగులుతుంది, లేకపోతే లేదు, అట్లా చెప్పకూడదు. జ్యోతిష్యం అనేది ఒక మాట చెప్తున్నామంటే ఉంటేనే చెప్పాలి, లేకపోతే చెప్పకూడదు. వాక్కు వేస్ట్ కాకూడదు, గుర్తుపెట్టుకో. అంటే అప్పుడే పుట్టింది కదండి, అంటే నిమిషాలు దాంట్లో వేయలేదండి, ఆ సమయంలో పుట్టింది అంటున్నాను. సరే, ఇప్పుడు సమయం కరెక్ట్ లేదు కాబట్టి నేను చెప్పింది చెయ్యి, ఎటువంటిది ఉన్నా తొలగిపోతుంది దోషం, ఓకేనా? అలాగేనండి. ఓకే. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అక్క కొడుకు మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/9/97 మేడం. 10/9/8 10/9 నెల 97 సంవత్సరం. సమయం 9 నుంచి 9:30 వరకు. 9:30 మార్నింగ్ అండి? మార్నింగ్ మేడం. ఎక్కడ జన్మించారు? తాడిపత్రి, అనంతపురం జిల్లా మేడం. పేరు నవీన్ కుమార్. సరే అండి, గురుగారితో మాట్లాడండి. సరే చెప్పమ్మా. చెప్పమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే. 10/9/97 చూశాను. సమస్య ఏంటి చెప్పు. పెళ్లి గురించి అడుగుతున్నావా, దేని గురించి అడుగుతున్నావా చెప్పు. పెళ్లి గురించి సార్. పెళ్లి గురించి. ఎవరన్నా ప్రేమించాడైనా లేదా? అవును సార్, ఎవరిని ఏం ప్రేమించలేదు సార్. మరి నీకెట్టా తెలుస్తుంది? మీ అక్క కొడుకంటే అబ్బాయి తెలుస్తుంది, మీ అక్క తెలుస్తుంది, నీకు తెలుసా? ఇప్పుడు ఎవరి జాతకం వాళ్ళే అడగాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు మా అక్క కొడుకే సార్. మీ అక్క కొడుకంటే నీకు అన్నీ చెప్తాడా? అట్లా అంటారా? చెప్తాడా చెప్పు. చెప్తాడా? అవునా? మరి అంటే మనకి ఇంట్లో పరిస్థితి తెలుస్తుంది కదా సార్. అట్లా కాదు, ఎవరి సమస్య వాళ్ళే అడగాలి, అర్థమైందా? మీ పిల్లలది నువ్వు అడుగు, మెక్కని అడగాలి. అప్పుడు మేము వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఏదో టైం పాస్ గట్ట అడగకూడదమ్మా, వాళ్ళని ఫోన్ చేయమని చెప్తా. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి చెప్పాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ 15/4/2003. 2003. సమయం 2:10 అండి, మధ్యాహ్నం, మంగళవారం 2:10. పేరు సాయి ప్రణవ్. ఎక్కడ జన్మించారు? విశాఖపట్నం అండి. వైజాగ్. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. మీ వాడి జాతకం బ్రహ్మాండంగా ఉందిగా, కానీ చదువులో కొంచెం వెనక పడిపోతున్నారు గురుగారు. జాతకపరంగా వచ్చేటప్పుడు నాగదోషం కనపడుతుంది. ఈయన టాప్ ఉండాలి. ఈ నాగదోషం వల్ల పిల్లాడు దెబ్బతింటున్నాడు. మంచి తెలివితేటలు ఉన్నాయి, అవునా కదా? అవును, తెలివితేటలు ఉన్నాయండి, అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. జాతకం చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే రవి బుధులు బాగున్నారు, కుజుడు బాగున్నాడు, గురుడు బాగున్నాడు, అంటే 5 గ్రహాలు బాగున్నాయి. 5 గ్రహాలు బాగున్నాయంటే ఏ జన్మలో ఏదో పుణ్యం చేసి ఉంటారు, నువ్వు కానీ మీ వారు కానీ, ఓకేనా? నాగదోషం వల్ల పిల్లాడు దెబ్బతింటున్నాడు. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? పాలిటిక్స్ చేస్తున్నాడండి. ఏమా? పాలిటిక్స్ టెక్నికల్ చేస్తున్నాడండి. ఇప్పటికైనా సరే పిల్లాడు మంచి స్థాయికి రావాలంటే నాగప్రతిష్ఠ చేయించు. ఆ నాగదోషం తొలగిపోతే ఈ యోగాలన్నీ యోగిస్తాయి. ఎవరికైనా సరే. తనకి ఒడుగు చేద్దామన్నా ముందుకు రావట్లేదండి, ఏది చెయ్యాలన్నా ముందుకు వెళ్ళట్లేదండి. ఓకే, బ్రాహ్మణ మీరు? అవునండి. బ్రాహ్మణ అయితే తప్పనిసరిగా ఉపనయనం చేయాలమ్మా. ఉపనయనం చేస్తే కూడా దానికి కలిసి రావట్లేదండి. అది నేను చెప్పింది నాగప్రతిష్ఠ ఫస్ట్ చేయించండి.
ఎందుకంటే పిల్లాడి జాతకం చాలా అద్భుతంగా ఉందమ్మా. ఓకేనా? దానివల్ల వచ్చే కాలం బాగుంటుందండి బాబుకి చదువు విషయంలో కానీ ఏ విషయంలో కానీ. నా ప్రోగ్రాం రోజు ఏం చెప్తున్నా, నా ప్రోగ్రామ్ చూస్తున్నారా మీరు? చూస్తున్నాను, అందుకే నేను ఫోన్ చేశాను. ఏం చెప్తున్నా నేను? నాగదోషం ఉన్నా సర్పదోషం ఉన్నా కాలం కలిసి రాదు. ఎటువంటి యోగాలున్నా యోగాలు ఫలించవు. ఓకేనా? ఉదాహరణ మీ అబ్బాయికి వచ్చేటప్పుడు ఏం చెప్పా? బుధాదిత్య యోగం ఉంది, గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, కుజుడు ఉచ్చలో ఉన్నాడు, నువ్వే చెప్తున్నావు. అవునా కదా? గుర్తుపెట్టుకోవాలమ్మా. ఎవరైనా సరే ఎటువంటి జాతకం ఉన్నా, మహర్జాతకుడైనా సరే ఈ నాగదోషాలున్నా సర్పదోషం ఉన్నా పిల్లలు పైకి రాలేరు. వాళ్ళ లైఫ్ అంతా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. గమనించుకొని ముందుగా చేస్తే ఈ సమస్యలన్నీ పోతాయి. గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. గురుగారు, అలాగే ఏప్రిల్ 13 తారీఖున నిర్వహించే హోమాల గురించి, ఏప్రిల్ 14 తారీఖున నిర్వహించే సామూహిక నాగప్రతిష్ఠ గురించి మళ్ళీ వివరించండి. ఈ నెల 13వ తారీఖు, వచ్చే నెలమ్మ ఏప్రిల్ 13వ తారీఖు శనివారం అయింది. శనికి చాలా విశేషం. ఆ రోజునమ్మ మన పీఠంలో కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే ఉంటే, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది. ఈ అష్టమ శని వల్ల ప్రాణ సంకటం అంటాడు, అనారోగ్య సమస్యలు, ప్రాణం మీదకి ముంచుకొస్తుంది. అనుకోకుండా ఏదో సడన్గా వచ్చేసి ఆపరేషన్ అవ్వడమో, కాల్జారి పడడమో, ఫ్రాక్చర్ అవ్వడమో ఈ రకంగా ఖచ్చితంగా వస్తుంది. కొంతమందికి కష్టాల వల్ల చనిపోదాం అనే పరిస్థితి దాకా తీసుకెళ్తాడు శని, అష్టమ శని. అట్లాగే వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ స్థానంలో శనిపడ్డాడు. దీనివల్ల కుటుంబంలో చికాకులు ఉంటాయి, ఇంట్లో భార్యాభర్తకి సఖ్యత ఉండదు, ఎంతసేపు కొట్లాడుకుంటూ ఉంటారు. దీనివల్ల ప్రశాంతత లేకపోతే కుటుంబంలో ఏముంటుంది? అశాంతి ఉంటుంది, డబ్బు రాదు, ఎంత డబ్బు వచ్చినా సరిపోదు. ఏది వృశ్చిక రాశి వాళ్ళకి. అట్లాగే మకర రాశి, కుంభరాశి, మీనరాశి వీళ్ళకి వచ్చేటప్పటికి ఏలినాటి శని నడుస్తుంది. దీనివల్ల చదువు మధ్యలో ఆగిపోతుంది. చాలామంది ఖచ్చితంగా చదువు ఆగిపోతుంది. వాడు ఎంత టాపర్ అయినా సరే చదువు ఆగిపోవడం కానీ, టాప్ 1లో ఉండేవాడికైతే చదువు మార్కులు పడిపోతాయి. టాప్ 1లో ఉండేవాడు ఏదో పాస్ మార్కులతోనూ అదే 10%లోనూ పడిపోతుంది. తర్వాత అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతాయి. తర్వాత భార్యాభర్తల మధ్యలో విభేదాలు, గొడవలు, ఎంత సంపాదించినా సరే ప్రశాంతత ఉండదు. ఎంత డబ్బులు తీసుకొచ్చినా సరే వాళ్ళకి గౌరవించరు. ఉద్యోగపరంగమైన సమస్యలు, ఉద్యోగంలో ప్రమోషన్లు రావు, వాళ్ళకి అర్థం కాదు, ఎంత డబ్బులు వచ్చినా సరిపోవు, అప్పులు పాలైపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా శని ప్రభావం వల్ల సరైన ఉద్యోగం రాదు. ఉద్యోగం రాని వాడికైతే చిన్న ప్రయత్నం చేసినా, చిన్న ఉద్యోగానికి ప్రయత్నం చేసినా చిన్న ఉద్యోగం కూడా రాదు పాపం. మరి డబ్బు లేకుండా ఏం నడవదు కదమ్మా. మరి అటువంటి వాళ్ళు ఇటువంటి రుద్రహోమాలు చేయాలంటే, శని హోమం చేయాలన్నా, జపం చేయాలన్నా కనీసం 30-40 వేలు ఖర్చు అవుతుందమ్మా. మనం చేసే పూజకి ఒక వ్యక్తి కనుక శనికి జపం, హోమము, తర్పణ, రుద్రహోమము, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం ఇన్ని రకాలు చేయాలంటే కనీసం 40 వేలు తక్కువలో తక్కువ లెక్కేస్తే. మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ శని ప్రభావం బలంగా ఉన్నప్పుడు, డబ్బు లేనప్పుడు ఏం చేస్తారు? అటువంటి వాళ్ళ కోసం పెట్టినటువంటి కార్యక్రమం ఇది. బీదవాడికి కూడా చేసుకునే అవకాశం ఉండే విధంగా రూపొందించాం. ఎందుకంటే 10 మందికి మంచి జరగాలన్న ఉద్దేశంతో చెప్తున్నామమ్మా. చాలామంది మనకు కాల్ చేస్తున్నారు, గురువారు ఇట్లా ఉంది పరిస్థితి, మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఏం చేయాలి? మరి మనం ఒక బ్రాహ్మణుగా నేను జన్మనెత్తిన తర్వాత నాకు చేతనైన వాళ్ళకి ఏదో సహాయం చేయాలిగా. ఆ ఉద్దేశంతో 13వ తారీఖున ఈ మహత్కార్యం పెట్టాం. చాలా అద్భుతంగా వేద పండితుల చేత సశాస్త్రీయంగా చేస్తున్నాం. కొంతమందికి అక్కడ రాలేని వాళ్ళు, దూర ప్రాంత వాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి రావడానికి కూడా 10,000 ఖర్చు అవుతుంది. అంతే కదమ్మా. వాళ్ళు రావక్కర్లా, గోత్రనామాలు నమోదు చేసుకుంటే యథావిధిగా మన కార్యక్రమం చేసి ఫోన్లో లైవ్ ఇస్తామమ్మా. ఫేస్బుక్లో లైవ్ ఇస్తున్నాం. లైవ్లో వాళ్ళ ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు చక్కగా. తర్వాత రికార్డింగ్ మొత్తం వాళ్ళకి పంపిస్తాం, లింక్ పంపిస్తాం. తర్వాత ఆ యొక్క విభూది, హోమం చేసిన హోమ భస్మము, ఆ శనీశ్వర యంత్రం కూడా పంపిస్తాం అనమాట. అది ఇంట్లో డైలీ స్నానం చేయగానే ఆ ముఖాన బొట్టు పెట్టుకొని 40 రోజులు శనికి ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా ఎవరైతే చేయించుకుంటారో, శనికి సంబంధించిన ఈ పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 100% ఉద్యోగ సమస్య కానీ, ఆరోగ్య సమస్య కానీ, తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఆస్తుల సంబంధమైన సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ అన్నీ తొలగిపోతాయి. అందులో అనుమానం లేదు. అట్లాగే 14వ తారీఖు ఆదివారం షష్ఠి, ఆరుద్ర నక్షత్రం అనమాట. అది కూడా చాలా విశేషమైన ముహూర్తం. ఆ రోజున నాగప్రతిష్ఠ మన పీఠంలో చేస్తున్నాం. ఎవరైనా సరే నాగదోషాలతో కానీ, కుజదోషాలతో కానీ, సర్పదోషాలతో కానీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే మనల్ని సంప్రదిస్తే ఏ దోషం ఉంది, దానికి ఎటువంటి పరిహారం చేయాలని నిర్ణయించి దాని ప్రకారంగా చేయడం జరుగుతుందమ్మా.
విన్నారు కదండి. మీరు కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే 9052246299 నెంబర్కి సంప్రదించండి. గురుగారితో లైవ్ ద్వారా మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. గురుగారిని నేరుగా కలవాలి అనుకునేవారు ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం, మహేశ్వరి ఛాంబర్, సోమాజిగూడ. గురుగారు మరో కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 22వ తారీఖు 22వ తారీఖు 10వ నెల 2000 సంవత్సరం. సమయం పొద్దున 10 గంటలకు మేడం. ఎక్కడ జన్మించారు? జనగాం మేడం. పేరు? ప్రవళిక. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే. పెళ్లి చేసావా? లేదు అయ్యగారు, చేయలేదు. జాతకపరంగా దోషం కనపడుతుంది. చెప్పు, నీ సమస్య ఏంటి చెప్పు. అదే మ్యారేజ్ గురించి అడుగుదామని చూస్తుంటే ఎక్కడ అయితలేదు. అమ్మా, జాతకపరంగా సప్తమంలో శని పడ్డాడమ్మా, కుటుంబ స్థానంలో కేతువు పడ్డాడు. ఓకేనా? మీరేంటి క్యాస్ట్ ఏంటి మీరు? గౌడ్స్. ఈ సప్తమంలో శని పడితే మీకన్నా తక్కువ కులం వాళ్ళని పెళ్లి చేసుకునే అవకాశాలు 100% ఉన్నాయి, గుర్తుపెట్టుకో. ఓకేనా? అమ్మాయి బాగా ముండిగా ఉంటుంది కానీ మాట ఏంది, అవునా కదా? అవునండి. ఇప్పుడు పెళ్లి విషయంలో ఒప్పుకుంటలేదు. అంటే దోషం కనపడుతుంది. అన్ని వివరాలు ఫోన్లో చెప్పకూడదు, లైవ్లో చెప్పకూడదు. ఓకేనా? నీకు కావాలంటే కనుక ఫోన్ చేయి. కింద 909 అపాయింట్మెంట్ నెంబర్ ఉంది చూడండి, ఆ నెంబర్కి కాల్ చేయాలి. ఎవరైనా సరే నాతో డైరెక్ట్ మాట్లాడాలంటే 9052246299 నెంబర్కి కాల్ చేయాలి. చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలమ్మా. ఓకేనా? చాలామంది ఏం చేస్తున్నారంటే అమ్మా, ఊరికే కాల్స్ కొడుతున్నారు. ఇప్పుడు అందరితో నేను మాట్లాడలేను కదా, కనీసం నాకు ఇప్పుడు కనీసం 10-15 వరకు కాల్స్ వెయిటింగ్ లిస్ట్ ఉంది. అందరితో నేను మాట్లాడాలంటే మాట్లాడలేను. దయచేసి ప్రేక్షకులు గమనించాలి. మీకు నాతో మాట్లాడాలని కనుక ఉంటే 9052246299 కాల్ చేయండి. చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకుంటే ఏ దోషం ఉంది వివరంగా చెప్పడం జరుగుతుంది. అట్లా కాకుండా ఉచితంగా మాట్లాడాలని నాకు చెప్పాలని ఉంటుందమ్మా, కానీ ఎంతమందికి చెప్పగలుగుతాం? ఇప్పుడు నేను ఒక్కడిని రోజుకి 300 కాల్స్ మాట్లాడగలనా? మాకు టైం ఉండదు, అంత ఓపిక కూడా ఉండదు. వాళ్ళ సమస్యలు ఏవో చెప్తుంటారు, అన్ని వినాలంటే మాకు ఓపిక ఉండదు. అక్కడికి టెలికాలర్స్ మాట్లాడుతున్నారు, వాళ్ళకి చెప్తారు కానీ అపాయింట్మెంట్ తీసుకోవట్లా. గురువుగారు ఫ్రీగా మాట్లాడాలంటే అందరితో నేను మాట్లాడలేను కదా. కాబట్టి మీకు సమస్య ఉంది, నేను చెప్పిన సమస్యలు ఉన్నాయి, బలంగా ఇబ్బంది పడుతున్నారు అంటే సంప్రదించండి. ఆ నెంబర్కి కాల్ చేయండి. అపాయింట్మెంట్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. నేనే మాట్లాడతాను, స్వయంగా మాట్లాడి మీ సమస్యకు పరిష్కార మార్గం చెప్తాను. గురుగారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి, మీకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.